ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసల గురించి తెలుసుకుందామండి. మనము నిరంతరం శ్వాసించి మన శ్వాస గురించి తెలుసుకుందామండి. నిరంతరం జరుగుతున్న ఈ శ్వాసను పట్టుకుంటే మనం ఏదైనా సాధించగలమన్న సత్యాన్ని అర్థవంతంగా తెలుసుకుందామండి. ఈరోజు వీడియోలో ప్రతి ప్రాణికి జీవనకాలం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణం ఉన్నంత కాలం మాత్రమే శ్వాస జరుగుతుంది. ఒక ప్రాణి యొక్క శ్వాసల సంఖ్య పరిమితమైనది. ఆ పరిమిత శ్వాసలు గడిచిన తర్వాత జీవితం ముగుస్తుంది. పూర్వజన్మ కర్మ ఫలాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ పరమాత్మ ప్రతి జీవికి కొన్ని నిర్దిష్ట శ్వాసలు మాత్రమే ఇస్తాడు. అందుకే ఈ శ్వాసల సంఖ్య ఎంత క్రమంగా వినియోగించబడిందో ఆ ప్రకారమే జీవితం పొడిగించబడుతుంది. మనం పీల్చుకునే ఈ శ్వాసల వినియోగం ద్వారా మన ఆయువు ఏర్పడి ఉంటుంది. మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటామో ఆ సంఖ్య మన జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు క్రమంగా జాగ్రత్తగా శ్వాస తీసుకునే జీవులు ఎక్కువ కాలం జీవిస్తాయి. సాధారణంగా మనిషి రోజుకు 21,600 శ్వాసలు తీసుకుంటాడు. ఎక్కువ శ్వాసలు తీసుకుంటే జీవితకాలం తక్కువగా ఉంటుంది. కానీ తక్కువ శ్వాసలు తీసుకుంటే ఆయువు పొడిగించబడుతుంది. ఏ జీవి ఎన్ని శ్వాసలు తీసుకుంటే అన్ని రోజులు బ్రతికి ఉంటారు. అది ఏమిటో తెలుసుకుందాం. అంటే మన శ్వాసలను బట్టి జీవి అనేది ఆయువు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కుందేలు నిమిషానికి 32 సార్లు శ్వాస తీసుకుంటుంది. దాని ఆయువు కాలం 8 సంవత్సరాలు. కోతి నిమిషానికి 30 సార్లు శ్వాసలు తీసుకుంటుంది. దాని ఆయువు కాలం 10 సంవత్సరాలు. కుక్క 28 సార్లు నిమిషానికి శ్వాసలు తీసుకుంటుంది. దాని ఆయువు కాలం 12 సంవత్సరాలు. గుర్రం నిమిషానికి 20 సార్లు శ్వాస తీసుకుంటుంది. దాని ఆయువు కాలం 25 సంవత్సరాలు. మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాసలు తీసుకుంటే 120 సంవత్సరాలు తన ఆయువు కాలం. పాము 8 సార్లు నిమిషానికి శ్వాసలు తీసుకుంటుంది. తన ఆయువు కాలం 1000 సంవత్సరాలు. తాబేలు 5 సార్లు మాత్రమే నిమిషానికి శ్వాస తీసుకుంటుంది. ఆయువు కాలం 2000 సంవత్సరాలు. అంటే మనము ఎంత నిదానంగా శ్వాసలన్నిటివి తీసుకుంటాము అంటే అది జ్ఞాన ప్రక్రియ ద్వారానే వీలవుతుంది. అలా మన శ్వాసను బట్టి మన ఆయువు అనేది ఉంటుంది. మనం చేసే విధి విధాల కార్యకలాపాల వల్ల కూడా మన శ్వాస రేటు అంటే ప్రభావం చేస్తాయన్నమాట. అంటే మనం తీసుకునే శ్వాస ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకు మాట్లాడేటప్పుడు 18 సార్లు, నడుస్తున్నప్పుడు 18 సార్లు, నిద్రలో 22 సార్లు, ఆహారం తినేటప్పుడు 36 సార్లు శ్వాస అనేది తీసుకుంటాం. యోగ శాస్త్రాల ప్రకారము 7 గంటల కంటే ఎక్కువగా నిద్రపోవడం మంచిది కాదు. శ్వాస నియంత్రణ ద్వారా మన ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. శ్వాసను సరైన రీతిలో నియంత్రించడం శారీరకంగా, మానసికంగా స్థిరత్వం, దీర్ఘాయుషు లాంటి ప్రయోజనాలు పొందవచ్చు. శ్వాసను వేగంగా శారీరక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అంటే మనము వేగంగా శ్వాసను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూద్దామండి. ఉదాహరణకు కోపం లేదా ఆందోళనలో ఉన్న సమయంలో శ్వాస వేగవంతమవుతుంది. అలాగే నెమ్మదిస్తుంది. నిద్రలో
వేగవంతమైన శ్వాస శరీరంలో ఆక్సిజన్ అవసరాన్ని పెంచుతుంది. ఈ సమయాల్లో శరీరంలోని గ్లూకోజ్ వేగంగా శక్తిగా మారుతుంది. దీని ద్వారా శరీర శక్తి వినియోగం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ వేగవంతమైన శ్వాస శరీర పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి జీవన కాలాన్ని తగ్గిస్తుంది. నిమిషానికి 15 శ్వాసల కన్నా తక్కువ శ్వాసలను తీసుకోవడం ద్వారా శరీర శక్తిని ఆదా చేయడం జరుగుతుంది. కణ స్థాయిలో ఆక్సిజన్ వినియోగం మెరుగుపరచడం వల్ల మన జీవన కాలం పెరుగుతూ ఉంది. నిమిషానికి 15 శ్వాసల రేటు ఉంటే 120 సంవత్సరాల జీవితం సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోవచ్చు. నిమిషంకి టైం పెట్టుకొని ఎన్ని శ్వాసలు మీరు నిమిషంలో తీస్తున్నారు అన్నది మీకు అవగాహన వస్తుంది. శ్వాసపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా శ్వాసను మనం తగ్గించి శారీరక మానసిక సమతుల్యతను సాధించవచ్చు. ఈ పద్ధతిని ధ్యాన మార్గం ద్వారా మనము జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. అంటే ధ్యానం చేయడం ద్వారా కూడా మనము నిమిషానికి 15 శ్వాసలు తీసుకోవచ్చు. అంతకంటే తక్కువ తీసుకున్నా ఇంకా బెటర్. ఇలా తీసుకోవడం వల్ల శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. మెదడు చురుకుదనము, కేంద్రీకరణ మెరుగుపడతాయి. నాడీ వ్యవస్థ ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవనకాలం పెరుగుతుంది. ధ్యానము లేదా ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనే వ్యక్తులు సాధారణంగా తక్కువ శ్వాస రేటు కలిగి ఉంటారు. ఇది వారి ఏకాగ్రత, ప్రాణశక్తి, ఆయుష్ పెంపొందించడంలో దోహదం చేస్తుంది. మితాహారం తీసుకోవడం శ్వాస నియంత్రణకు సహాయపడుతుంది. కోరికలు అధికంగా ఉన్నవారు వేగంగా అధిక శ్వాసను తీసుకుంటారు. ఇది ఆయువును తగ్గిస్తుంది. కోరికలను నియంత్రించుకున్న వారు తక్కువ శ్వాసను కలిగి ఉంటారు. అంటే తక్కువగా శ్వాస తీసుకుంటారు. వీళ్ళు దీర్ఘ ఆయుష్ను పొందుతారు. ధ్యానంలో సమాధి స్థితిలో శ్వాస రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్యానికి మార్గదర్శకంగా ఉంటుంది. సమాధిలో ఉన్న వ్యక్తులు ఆయుష్ను నియంత్రించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. శ్వాసను సరిగ్గా ఉపయోగించడం వల్ల ప్రతి శ్వాసను మనము నాభి వరకు పూర్తిగా నెమ్మదిగా పీల్చుకోవాలి. ఇలా పీల్చడం వల్ల మనము శ్వాసను సరిగ్గా ఉపయోగిస్తున్నాము అన్నమాట. వెన్నెముకను నిటారుగా ఉంచడం, ఎప్పటికప్పుడు మనము నిటారుగా కూర్చోవడం, వెన్నెముక వంగకుండా ఉంచడం చేయాలి. ఇలా చేయడం ద్వారా మనము చాలా కాలం జీవనం సాగిస్తాము, దీర్ఘ ఆయుష్వంతులము అవుతాము. శ్వాస అనేది ప్రాణం, జీవితం, ఆయుష్కు కేంద్ర బిందువు. ఇటు ఆధ్యాత్మికంగాను అటు శాస్త్రీయంగాను కీలకమైన అంశం. శ్వాస నియంత్రణ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రాణశక్తి, జీవన శైలి, ఆధ్యాత్మిక శాంతి సాధ్యమవుతుంది. శ్వాస పరిమితిని తగ్గించడం ద్వారా జీవన శక్తి, ఉత్సాహం, చైతన్యం పెరుగుతుంది. ఇది సాధకుడి జీవితంలో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని తీసుకువస్తుంది. ఆనందాన్ని కూడా తీసుకువస్తుంది. సాధారణంగా మనం శ్వాస వదిలేటప్పుడు 12 అంగుళాల పొడవు ఉంటుంది. ఇది సాధారణ శ్వాస స్థితి. కానీ దీనిని తక్కువ చేసే ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని, శక్తిని పెంచే దిశగా ఉంటాయి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.